ముందుగా మార్కెట్ మిత్రులందరూ కూడా నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు డానీ. మీరు చూస్తున్నారు ములగపాటి ట్రేడింగ్ ఛానల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈరోజు నేను 2 ట్రేడ్స్ అయితే తీసుకున్నాను అండి. గత కొన్ని రోజులుగా నేను వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. ఎందుకంటే ఒక 1 వీక్ బ్యాక్ నేను భారీ లాస్ అయితే తీసుకున్నానండి. ఆల్మోస్ట్ అది 4700 ప్లస్ లాస్ అనమాట. నాకు అసలు ఏం చెప్పాలో అర్థం లేదు. అది లాస్ ఎందుకు తీసుకున్నానంటే ఆల్మోస్ట్ సాధారణంగా మనం ఒక నిఫ్టీ ఒక లాట్కి 65 షేర్స్ ఉంటాయి కదా, అలా నేను 650 షేర్స్తో ట్రేడ్ చేశాను అనమాట. దాని స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి, మినిమం ఒక 10 పాయింట్స్ అలా పెట్టుకోవాలి కదా. పెట్టాను, అది కొట్టింది, గట్టిగా కొట్టింది, తీసుకున్నాం, తిరిగి మేము కొడతాం. బట్ కానీ ఏంటంటే అంత లాస్ తీసుకునేటప్పటికి నాకు అనవసరంగా ఎక్కువ లాట్స్ తీసాము ఆల్మోస్ట్. అంటే నాకు ఎందుకు అనిపించింది అంటే ఆ రోజు మనం గోల్డ్లో 1,00,000+ పెట్టి మనం ట్రేడ్ చేస్తున్నాం. గోల్డ్లో కావచ్చు, గోల్డ్ మినీలో కావచ్చు, నేను ట్రేడ్ చేశాను అనమాట. ప్రాఫిట్స్ వచ్చినాయి. నాకు అంత రిస్క్ తీసుకోగలుగుతున్నాను అంత క్యాపిటల్ తోటి. వై డోంట్ ఐ డూ ఇన్ నిఫ్టీ? అంత ట్రేడ్లు పెట్టి మనం నిఫ్టీలో ఎందుకు తీసుకో. బట్ నిఫ్టీలో పని అవ్వట్లేదండి. ఎందుకంటే నేను నిఫ్టీలో అంత లార్జ్ క్యాపిటల్ పెడుతున్నప్పుడు ఏమవుతుందంటే టప్ అని కొట్టేస్తుంది. ఓకేనా? సో అది చిన్న అమౌంట్తో కొట్టుకుంటే పర్లేదు, కానీ పెద్ద అమౌంట్తో అంత లాస్ తీసుకుంటే అది నాకు ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో వేరే ఏదైనా ఆలోచించాలి. ఇది ఇలా కరెక్ట్ కాదనమాట. నాకైతే అనిపించింది కరెక్ట్ కాదనిపించింది లార్జ్ క్యాపిటల్తో చేయడం అనేది. సో అందుకని ఈరోజు జస్ట్ ఒక్కొక్క లాట్లతో చేశాను. నేను 2 ట్రేడ్లు అయితే తీసుకున్నానండి. ఎక్కువ ట్రేడ్లు తీసుకోలేదు. నేను వీడియో కూడా ఎక్కువ ల్యాగ్ చేయను. ఎందుకంటే నాకు మనం రియాలిటీ చెప్తే ఎవరు అంత యాక్సెప్ట్ చేయరు. బట్ కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నానండి. ఈరోజు 2 ట్రేడ్లు తీసుకున్నాను. 2 ప్రాఫిట్సే. 986 రూపాయలు ప్రాఫిట్ అనమాట. ఒకటి టీసీఎస్లో తీసుకున్నాను, ఆప్షన్ ట్రేడింగ్ స్టాక్ ఆప్షన్స్లో చేశాను అనమాట. ఇంకోటి నిఫ్టీలో చేశాను. నిఫ్టీలోకి 565 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది, అండ్ స్టాక్లో 420 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఎగ్జిట్ కొట్టేశాను. టోటల్ 986 రూపాయలు ప్రాఫిట్ అంత అయిపోయింది. సో ఇదన్నమాట జరిగింది కదా. గత కొన్ని రోజులకి ఎందుకు దూరంగా ఉన్న స్టాక్ మార్కెట్, ఎందుకంటే మనం ఎక్కువ లాస్ ఇస్తున్నాం అంటే నాకు ఒక మంత్కి 2,000 కంటే ఎక్కువ తీసుకొని అసలు ఇవ్వను లాస్. 4,700 ఇచ్చానంటే మరి విపరీతమే కదా మరి. ఇట్స్ ఓకే. సో ఎనీహౌ లాస్ రికవరీ చేసేయడం అంటే అంత ఈజీ కాదండి. ఇంత లాస్ అంటే రికవరీ చేయలేము. సో మెల్లమెల్లగా చూసుకుంటూ ఉండాలి, మెల్లమెల్లగా ట్రై చేసుకుంటూ ఉండాలి. బట్ ఎనీహౌ ఇట్స్ ఓకే. అండ్ అంతేకాకుండా నేను గివ్ అవే ఒకటి ప్లాన్ చేస్తాను అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేయొచ్చు. నేను ఒక ట్విచ్ ఛానల్లో లైవ్ చేస్తుంటాను. సో అందులో చూసినందుకు నేను ఇస్తాను అనమాట యాక్చువల్లీ స్ట్రీమ్కి. సో అంటే మీ లాసెస్ని పూర్తి ఒక 1,000 రూపీస్ అనుకుంటున్నాను. అంటే ఈ 1,000 రూపీస్ మీ లాస్ రికవరీ అవ్వదు, కానీ ఎంతో కొంత మీ లాస్ రికవరీలో ఇది ఒక పార్ట్ కింద అవ్వచ్చు అంతే. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపేట్ చేయండి, లేదంటే లేదు, నథింగ్. ఓకేనా? గివ్ అవే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అండ్ వాట్సాప్ లింక్ కూడా ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు నా వాట్సాప్ గ్రూప్, ట్విచ్ ప్లాట్ఫామ్ సంబంధించింది. ఓకేనా? సారీ, ఇదే ట్రేడింగ్ సంబంధించింది. దాంట్లో డిస్కస్ చేయదలుచుకుంటున్నాను అనమాట. ఇక మీద నుంచి ఏం చెప్పాలి నాకు అర్థం అవట్లేదండి. ఇదే అనమాట జరిగింది ప్రజెంట్ అయితే. సో ఎనీ హౌ మళ్ళీ నెక్స్ట్ వీడియో కద్దాం. అంటే జస్ట్ ప్లీజ్ టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్, బాయ్.